ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది. ఇరాన్లోని న్యూక్లియర్ కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది అమెరికా. ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసింది. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించింది ఇరాన్. యుఎస్పై తీవ్రమైన ప్రతీకార చర్యలుంటాయని హెచ్చరించింది. ఇక మరోవైపు టెలావీవ్పై మిస్సైల్స్తో విరుచుకుపడింది ఇరాన్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండు దేశాల మధ్య యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది. ఇరాన్లోని అణు స్థావరాలపై B-2 స్టెల్త్ బాంబర్లతో అమెరికా ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇరాన్లోని ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్లను ప్రయోగించినట్లు తెలిపింది అమెరికా. ఫోర్డో అణు స్థావరంపై 6 బంకర్ బస్టర్ బాంబులు, 30 టొమాహాక్ మిసైల్స్ ను ఉపయోగించింది. దీంతో ఇరాన్ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేపట్టిన దాడులు సక్సెస్ అయ్యాయని తెలిపారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్ గగనతలం బయట నుంచే ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడుల్లో అమెరికాకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఇప్పటికైనా ఇరాన్ చర్చలకు రావాలన్నారు. ప్రతీకార దాడులకు దిగితే ఊహించని పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ట్రంప్. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. తమ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ధృవీకరించింది ఇరాన్. ఫోర్డో అణు స్థావరం లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలిపింది. నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైన ఎయిర్ స్ట్రైక్ చేసినట్లు చెప్పింది. అమెరికా దాడులను తమ దేశ సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించింది ఇరాన్. అమెరికా దాడులకు ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని హెచ్చరించింది. న్యూక్లియర్ సెంటర్లపై అమెరికా దాడులను ఖండించారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్. అమెరికా దాడులకు ప్రతీకార దాడులు చేపట్టింది ఇరాన్. యుఎస్ దాడులు చేసిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా మిసైల్స్ దాడులతో విరుచుకుపడింది. హైఫాతో పాటు నెస్ జియోనా, రిషాన్ లెజియన్, టెలావీవ్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ధృవీకరించింది ఇజ్రాయెల్. ప్రజలకు బంకర్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది IDF. ఇరాన్ దాడులతో హై అలర్ట్ ప్రకటించింది ఇజ్రాయెల్. తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. కీలక నగరాల్లో ముందస్తు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించింది ఇజ్రాయెల్. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల భద్రతకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఇజ్రాయెల్. ఇరాన్పై అమెరికా దాడులను సరైన చర్యనన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా దాడులు చేసినట్లు చెప్పారు. ఇరాన్ చేపట్టిన డేంజర్ వెపన్స్ తయారీని అడ్డుకునేందుకే ట్రంప్ దాడులు చేశారని తెలిపారు. ట్రంప్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందన్నారు నెతన్యాహు. Congratulations, President Trump. Your bold decision to target Iran's nuclear facilities with the awesome and righteous might of the United States will change history. But in tonight's action against Iran's nuclear facilities, America has been truly unsurpassed. It has done what no other country on earth could do. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు యెమెన్లోని హౌతీలు. ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. అటు అమెరికా, ఇటు ఇరాన్ వార్నింగ్లతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.